నమస్కారం పిల్లలు. ఈరోజు యోగజ్యోతి మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి కథను తీసుకొస్తున్నది. ఇది శ్రీమద్ భాగవతంలో అజామిళుని కథ. చాలా పవిత్రమైనటువంటి కథ. ఈ కథను మనం తెలుసుకొని దాని పద్ధతిలో మనం కూడా మన జీవితాలని మార్చుకుందాం. ఈ కథ దైవనామం యొక్క శక్తిని వివరిస్తుంది. దైవనామాన్ని జపించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు శుద్ధి అయితే మనకు చాలా ప్రశాంతత లభిస్తుంది. ప్రశాంతతను మించినది ఏముంటుంది పిల్లలు? అజామిళుడు నారాయణ నారాయణ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ ముక్తిని పొందాడు. భక్తి యొక్క శక్తి అన్ని పాపాలను అధిగమిస్తుంది. భజనలు ఆధ్యాత్మిక ఉనికిని మరియు శాంతిని ప్రేరేపిస్తాయి. మరి అజామిళుని కథ విందామా? అజామిళుడు తొలినాళ్లలో అతని చిన్నప్పటి జీవితం ఎలా ఉండేదంటే చాలా పవిత్రమైన మరియు దయగల జీవితాన్ని గడిపాడు. అతను ఎల్లప్పుడూ తన తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ఇష్టపడేవాడు. అజామిళుడు తన రోజువారీ ప్రార్థనలను క్రమం తప్పకుండా చేసేవాడు. అతనిలో చాలా భక్తి శ్రద్ధలు కలవు. అతను అన్ని వేదములను అభ్యసించాడు. సకల శాస్త్రాలను అభ్యసించాడు. చక్కటి పండితుడు అయినా కానీ అతను తన జీవితంలో ఒకానొక సందర్భంలో ఒకరోజు విచారకరమైన తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు అజామిళుని పతనం ప్రారంభమైనది. అతను తన కుటుంబాన్ని మరియు మంచి విలువలను విడిచిపెట్టాడు. తప్పుడు మార్గంలో పయనించాడు. తప్పుడు అలవాట్లు చేసుకున్నాడు. అతని జీవితం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది. అది అధ్వాన్నంగా మారింది. అతను తన సద్గుణమైన పెంపకాన్ని మరియు విధులను మరచిపోయాడు. దురలవాట్లు చేసుకున్నాడు. పిల్లలు, దురలవాట్లు చేసుకోకండి, చాలా తప్పు. ఎటువంటి దురలవాట్లు మీరు చేసుకోవద్దు. అతని పతనం తీవ్రతరమైనది. అజామిళుడు నిజాయితీ లేని జీవితాన్ని స్వీకరించాడు. అతను దొంగతనం చేసి స్వార్థపూరితంగా జీవించడం ప్రారంభించాడు. ఈ విధంగా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అతని జీవితం అతని పతనానికి దారితీసింది. అలా ఉండగా ఒకరోజు అతనికి వ్యాధి సోకి ముసలితనం దగ్గర పడింది. అప్పుడు యముని దూతలు అతని దగ్గరికి వచ్చారు. యమధర్మరాజు అంటే మనం చేసిన తప్పులకి శిక్షలు ఇవ్వడానికి ఉండేటటువంటి ధర్మరాజు. అతని యమదూతలు మరణ సమయంలో వస్తారు. అజామిళుడి జీవితం ముగింపు దశకు చేరుకుంది. యమదూతలు వచ్చారు. అజామిళుడు వారిని చూసి భయంతో వణికిపోయాడు. అతనికి ఏం చేయాలో తెలియలేదు. నోరు ఎండిపోయింది. అప్పుడు అతనికి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. అతని పేరు నారాయణ అని పెట్టాడు చిన్నప్పుడు. అతన్ని చూసి, తన కొడుకుని చూసి ప్రేమగా తన కొడుకు పేరు పిలిచాడు. నారాయణ నారాయణ అని ప్రేమగా తన కొడుకుని పిలిచాడు. అయితే అతను పిలిచిన పిలుపు సకల లోకాలకు తండ్రి అయినటువంటి నారాయణుడికి చేరుకున్నది. అతను వెంటనే భగవంతుడైనటువంటి నారాయణుడు విష్ణువు తన దూతలను వెంటనే పంపించాడు. విష్ణు దూతలు వెంటనే వచ్చారు. వారు యమదూతలను తరిమి కొట్టి అజామిళుడిని రక్షించారు. భగవంతుడు ప్రతిస్పందిస్తాడు.
మన మనసులో ఉండే ప్రేమకు భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. అజామిళుని హృదయపూర్వకమైన మొరను ప్రభువు విన్నాడు. దేవుడు తన భక్తులను ఎన్నటికీ మరిచిపోడు. పతనంలో కూడా దైవకృప వేచి ఉంటుంది. అజామిళుని భక్తి నారాయణుని ఆశీస్సులను పొందింది. పిల్లలారా, చక్కగా భగవన్నామ స్మరణ చేయండి. ఓ నారాయణ, ఓం నమో నారాయణ, శ్రీమన్నారాయణ, హరి అని భగవంతుని నామాన్ని స్మరించండి. అజామిళుడు ఒక లోతైన అవగాహనతో మేల్కొన్నాడు. అజామిళుడిలో పరివర్తన వచ్చింది. ఆయన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని స్వీకరించాడు. అతను తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. నారాయణుడికి జపం చేయడం మరియు ప్రార్థనలు చేయడంతో అతని జీవితం అంకితం చేయబడింది. అజామిళుడు చివరి దశలో శాంతిని పొందాడు. అజామిళుడు భక్తితో నిండిన జీవితాన్ని గడిపాడు. అతను ప్రార్థనలో తన రోజులు గడిపాడు. అజామిళుడు ఆధ్యాత్మిక ముక్తిని పొందాడు. పిల్లల్లారా, ముక్తి అంటే అదేదో అనుకోకండి. ముక్తి అనగా ప్రశాంతమైన మనసు, ఎటువంటి కల్మషములు లేనటువంటి మనసు, శుద్ధమైనటువంటి మనసు, భగవంతుని యొక్క ప్రేమతో నిండిన మనసునే ముక్తి అని మనం చెప్పుకోవచ్చు. అతను అంతిమ శాంతి మరియు స్వేచ్ఛను కనుగొన్నాడు. నిత్య దైవ స్మరణ. మన దైనందిక జీవితంలో దైవస్మరణను స్వీకరించండి. స్థిరమైన అభ్యాసం మీ హృదయాన్ని కాంతితో నింపుతుంది. మనం ఎప్పుడైతే ప్రేమతో భగవన్నామస్మరణ చేస్తామో, భగవంతుని నామాన్ని స్మరిస్తామో, ఒక్కసారి చేసినా చాలు హృదయంలో ప్రేమ కాంతి నెలకొంటుంది. హృదయం ప్రేమతో నిండిపోతుంది. మీరు ఏ భగవంతుణ్ణి ధ్యానించినా, భగవంతుణ్ణి ఏ నామంతో ధ్యానించినా మన హృదయంలో ప్రేమతో నిండిన కాంతి నింపుతుంది. రోజువారీ ధ్యానం ఆధ్యాత్మిక సంబంధాన్ని మరియు శాంతిని పెంపొందిస్తుంది. భక్తి మరియు ప్రార్థన ద్వారా అంతర్గత కాంతిని పెంపొందించుకోండి. పిల్లలారా, భగవంతుణ్ణి ఎల్లప్పుడూ మరిచిపోవద్దు. భగవంతుడు మనవాడు, మన హృదయంలో ఉంటాడు. అటువంటి భగవంతుణ్ణి స్మరించండి, ప్రేమతో స్మరించండి, ప్రేమను పొందండి. యమదూతలు యముని దగ్గరికి తిరిగి వెళ్ళారు. యముడు తన ఉపదేశం వారికి చేశాడు. యమదూతలు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఓ ప్రభువు, మమ్మల్ని విష్ణుదూతలు ఏ విధంగా తరిమి కొట్టారు? వారికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చినది? మేము అజామిళుడిని తీసుకొద్దామని వెళ్ళాము, కానీ తీసుకురాలేకపోయాము, ఎందుచేత అని వారు అడిగారు. యమధర్మరాజు అనగా ధర్మానికి మారుపేరు. ఆయన జీవుల యొక్క పుణ్య పాపాలను బేరీజు వేసి, పుణ్యం ఉన్నవారికి మంచి లోకములు, పాపం ఉన్నవారికి నరకలోకములు నిర్దేశిస్తారు. అటువంటి యమధర్మరాజు వారికి తన యమదూతలకు ఒక చివరి ఉపదేశం చేశారు. ఆయన చేసిన ఉపదేశం ఏంటంటే, సందేశం ఏంటంటే, దైవాన్ని స్మరించే వారిని విడిచిపెట్టండి. ఎవరైతే హరినామ స్మరణ చేస్తారో, శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తారో వారి జోలికి వెళ్ళవద్దు. అంతిమ క్షణంలో భక్తి కార్యక్రమం మోక్షాన్ని తీసుకొస్తుంది. దైవ స్మరణకి చాలా శక్తి ఉన్నది. మీరు ఆ శక్తిని తెలుసుకోండి. ఎవరైతే దైవాన్ని స్మరిస్తారో వారి జోలికి వెళ్ళవద్దు అని యముడు తన ఉపదేశం చేశాడు. మరణం యొక్క ద్వారాన్ని దాటి వెళ్ళేటప్పుడు మరణానంతరం మనం భగవన్నామ స్మరణ చేస్తే భగవంతుడినే పొందుతాము అని
భగవద్గీత చెప్తున్నది. భగవద్గీత 8వ అధ్యాయము 5వ శ్లోకము, 8వ అధ్యాయం 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, చివరి క్షణాల్లో మనం ఏమైతే మన మనసులో ఆలోచించుకుంటామో, గుర్తుంచుకుంటామో, మన తదుపరి జన్మ దాని మీద ఆధారపడి ఉంటుంది. మన చివరి ఆలోచనలే తదుపరి జన్మను నిర్ణయిస్తాయి. మనం గనక చివరి క్షణంలో నారాయణ అనే మాటని గుర్తుంచుకోగలిగితే, భగవన్నామస్మరణ చేయగలిగితే భగవంతుణ్ణి పొందుతాము. అయితే జీవితం అంతా ఇష్టం వచ్చినట్టు బతికేసి చివరి క్షణాల్లో భగవంతుడిపై దృష్టి పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి పిల్లలు? కుదరదు కదా. అందుచేత మనం బతికున్నంత కాలము శ్రీమన్నారాయణుని స్మరిస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉండవలెను. భక్తితో భగవంతుణ్ణి స్మరించవలెను. అప్పుడు చివరి క్షణంలో కూడా మనకి భగవన్నామమే మన మనసులో ఉంటుంది. మనస్సు యొక్క స్థితి మీ విధిని రూపొందిస్తుంది. అలాగే భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 13 ఏం చెప్తుందంటే, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, పరమాత్ముడినైన నన్ను స్మరిస్తూ ఓం అనే అక్షరాన్ని జపిస్తూ శరీరం నుండి నిష్క్రమించేవాడు పరమ లక్ష్యాన్ని సాధిస్తాడు అని భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. పిల్లలారా, మనకి భగవన్నామ స్మరణ యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకున్నాం. ఓంకారం యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం సందేశం ఇచ్చాడో తెలుసుకున్నాం. కాబట్టి పిల్లలారా, భగవన్నామ స్మరణను మరచిపోవద్దు. సంతోషం.